హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టం ద్వారాగా హక్కుగా రావాల్సినటువంటి 10 ఏళ్లుగా నష్టం జరుగుతుంది అనేటువంటి అంశం మీద పోలవరానికి నిధులు, జాతీయ ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, అదేవిధంగా రెవెన్యూ లోటు భర్తీ, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, వివిధ రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇతర అంశాలకు సంబంధించినటువంటి స్పెసిఫిక్గా కాకపోయినా ఈ అంశాల మీద నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, తెలుగుదేశం పార్టీ ఎంపీ, పార్లమెంట్లో మాట్లాడారు. లోక్సభలో ఆయన చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటి మీద అన్యాయం జరుగుతోంది, అన్యాయం అని కాకపోయినా మాకు న్యాయం జరగాలి, 10 ఏళ్ల నుంచి మేము ఎదురు చూస్తున్నాము అనేటువంటి విషయంగా కొంత ఆవేదనతో కూడినటువంటి వాదనని వినిపించారు. ఇది మంచి ప్రయత్నమే. కేంద్ర ప్రభుత్వం నుంచి మనము అడిగి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది. ఇది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి అంశమే. ఈ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, మొదటి ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి దాంట్లో 1 సంవత్సరం మినహా తెలుగుదేశము, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో కలిసే ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కలిసి ఉంది, బీజేపీతో కలిసే ఉంది. అప్పుడు మనము రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేటువంటి దాని మీద చివరి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ పోరాట దీక్షలు అవి చంద్రబాబు నాయుడు చేసిన విషయం తెలిసిందే. అలాగని 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి మనకేం చేయట్లేదు, ఏం చేయరు వాళ్ళు, ఇట్లయితే పూర్తి మెజారిటీ రాకుండా ఉంటే బాగుండేది, ఇలాంటివన్నీ చెప్పాడు. ఆయన ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో దీక్షలు చేశాడు, కానీ ఆయన కూడా ప్రత్యేక హోదా కోసం మాట్లాడింది లేదేమో, ఉత్తరాలు రాశాడు అవి తప్ప ఏం చేసింది కూడా ఏం లేదు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చింది, మూడోసారి అక్కడ ఎన్డీఏ అధికారంలోకి రావటం, ఇక్కడ రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి రావటం. ఫస్ట్ పేజ్లో 2014 నుంచి 19 వరకు ఉంది కదా, 18లో చివరిలో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి తప్ప. ఇప్పుడు మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబం ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉంది. ఇప్పుడు అడగాలి, మన ఎంపీలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీలందరూ ప్రధానమంత్రితో కూర్చొని గంటసేపు హాయిగా మాట్లాడుకున్నారు. వీళ్ళకి సమయం కూడా ఇచ్చాడు. అక్కడెక్కడా కూడా ప్రత్యేక హోదా, విభజన హామీల మీద ఎంపీలు అడగలేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను మన పొలిటికల్ పాయింట్లో మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ఎంపీ వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడారని అట్లాంటి అతిశయేసేటువంటి ఆలోచనలు, అలాంటి వ్యవహారం నా దగ్గర ఉండదు. జనరల్గా ఒక బాధ్యతగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి 164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సీరియస్గా ఒక ప్రయత్నం చేసినట్టుగానే భావించాల్సింది. పార్లమెంట్లో ఆయన ఎంపీ మాట్లాడారు కాబట్టి ఎంపీ కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కోరారు. మేము రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతున్నాం, మా రాష్ట్ర విభజన తర్వాత మీరు దాంట్లో మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయండి అని ఆవేదనతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. పోలవరం జాతీయ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నిధులు ఇవ్వాలనేటువంటి అంశం మీద కూడా ఆయన అడిగారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పూర్తి 100% నిధులు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడానికి తెలుగుదేశం గవర్నమెంట్లో 71%, 72% పూర్తయింది, మేము 11,000కు పైగా కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాము, వాళ్ళు కేవలం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాదనటం లేదు. కానీ ఈ జాప్యం అనేటువంటి మాట విషయంలో కొన్ని పనులు, వ్యవహారము, చిన్న చిన్న ఇబ్బందులు, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటము, గైడ్ బండ దెబ్బతింటము, ఇలాంటి టెక్నికల్ ఇష్యూసు, లేదంటే కొంత నిర్లక్ష్యం, ఇవన్నీ ఉన్నటువంటి మాట వాస్తవమే. అసలు పోలవరానికి ప్రధానమైనటువంటి అడ్డంకి, అవరోధం ఏంటి అని అంటే, పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. 100% నిధులు అంటే పునరావాసం కూడా ఉంటుంది కదా దీంట్లో. సవరించినటువంటి అంచనాల ప్రకారం మామూలుగా అయితేనే 2016-17 అంచనాలు అనుకోండి,
56,000 కోట్ల రూపాయలు ఉంటాయి. అంటే ప్రాజెక్టు నిర్మాణానికి 22,000 కోట్ల రూపాయలు ఉంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు పునరావాస ప్యాకేజీకి రావాలి. ఇప్పుడు ఏముంటుంది కేంద్ర ప్రభుత్వం, పునరావాస ప్యాకేజీ మేమేమో ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే ఇస్తాం. ఇది మనం తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఈ అంశం ఏమీ ఎంపీ ఏం మాట్లాడలా. మన పోలవరానికి మాకు నిధులు కావాలి అనేటువంటి అంశాన్ని మాట్లాడారు. అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడారు. మా రాజధానికి సహకరించండి, మీరు రాజధాని నిర్మాణానికి సహకరించండి అని. మన హక్కు అది. కేంద్ర ప్రభుత్వం నుంచి పరిపాలనా భవనాల నిర్మాణానికి అవసరమైనటువంటి 48,000 కోట్ల రూపాయలు పాత అంచనాల ప్రకారంగా అవి ఇప్పుడు ఒక 5,000 10,000 కోట్లు పెరుగుతాయి. మరి ఒక 50,000 కోట్ల రూపాయల పైన ఇప్పటికి 10,000 కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి అమరావతిలో. ఇంకో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు హక్కుగా రావాలి. వాటిని అడిగి సాధించుకోవాలి కదా, వాటి మీద గట్టిగా పట్టుబట్టాలి. కృష్ణదేవరాయలు ఎంపీ ఆయన మాట్లాడారు, మాకు అమరావతికి సహకరించండి అని. మీరు కొత్త ప్రపోజల్ ఇచ్చి మాకు ఖచ్చితంగా పరిపాలనా భవనాలకు అవసరమైన నిర్మాణానికి అవసరమైన నిధులు మొత్తం ఇవ్వాల్సిందే అని అడగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా మరి పార్లమెంట్లో మాట్లాడినటువంటి కృష్ణదేవరాయలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్యాకేజీ గురించి కూడా మాట్లాడారు. ఒక చర్చ ఒక ఉపయోగం జరుగుతుంది కదా. జేడీయూ ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నటువంటి జేడీయూ వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్న పార్టీ నితీష్ కుమార్ నేతృత్వంలో వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. మాకు ప్రత్యేక హోదా కానీ బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అసలు ఏం ప్రపోజల్ పెడుతుంది ఏంటి అనేటువంటి దాని మీద ప్రత్యేక హోదానా ప్యాకేజీయా మరి ఏదో ఒక విషయాన్ని మరి కృష్ణదేవరాయలు ఈ అంశాలు మాట్లాడేటప్పుడు, విజయ అంశాలు మాట్లాడేటప్పుడు అది కూడా మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అధికార పక్షానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం ఎందుకు మాట్లాడలేకపోతుంది? కృష్ణదేవరాయలకు ఆ విధమైన డైరెక్షన్ లేదా పార్టీ నుంచి అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఖచ్చితంగా మరి ఈ చర్చ జరిగేటప్పుడు కృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిని మంత్రులు అడిగేటప్పుడు స్పీకర్ కూడా ఒక ప్రస్తావన చేశారు లోక్సభలో. మీరు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి కదా తెలుగుదేశం, మీరు వెళ్ళి ప్రపోజల్ పెట్టండి ప్రధానమంత్రికి మంత్రులకి, వెళ్ళి అడిగారా మీరు అని, వెళ్ళి అడగండి అని కూడా ఆయన సూచించారు. ఖచ్చితంగా వీళ్ళు పార్లమెంట్లో మాట్లాడాల్సిందే, లేవనెత్తాల్సిందే, మా ఈ డిమాండ్లు ఉన్నాయని చెప్పాల్సిందే. ఆ తర్వాత వెళ్ళి ప్రధానమంత్రి మంత్రులతో వెళ్ళి ప్రపోజల్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది సాధించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.